రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు వరద బాధితుల దగ్గరికి పోయిండట. మొన్ననే కలిసేదందుకు పోయి కాలుకు గాయమైందని వినబడ్డది. ఆయన కాలు అట్లుండంగా కూడా పట్టిగా అలవడ్డది. అట్లా ఉన్నా కానీ ఖమ్మం ప్రజల కష్టాలు పడుతున్నారని తెలుసుకునేందుకు పోయిండంటే శ్రీనివాసరెడ్డి సారు చాలా గ్రేట్ అంటే గ్రేట్ కదా. అగో బండి మీదకి వెళ్ళి కాలుకు దెబ్బ తాకినా కానీ మళ్ళా బండెక్కే పోతున్నాడు. పొంగులేటి సారు ఏమున్నాడమ్మా, ఎవ్వరు చెప్పినా ఈయనని మొండి ఘటం లెక్కనే ఉన్నాడు అన్నట్టే అనిపిస్తలేదు. సైకిల్ మోటార్ మీదనే సందులు గొంతులు వాడలు గల్లులు మొత్తం తిరుగుతున్నాడా ఎట్లా? ఓ మంత్రి సారు, మొన్ననే కదా వానల పోయి బండి మీదకి వెళ్ళి కింద పడి కాలుకు దెబ్బ తలిగించుకుంటురి. జర పైలంగా ఓన్రి ఉత్తప్పుడే ప్రభుత్వం పోయించే సడకులు ఎత్తేసి మొత్తుకున్నట్టు అంత ఆగం ఉంటాయి. అటువంటిది వానలు పడి వరదలు వారిన రోడ్లు అంటే ఎంత ఖరాబ్ ఉంటాయో ఆలోచించుర్రి. అది సరేగాని ఇప్పుడు మళ్ళా వరదలతోని రోడ్డు మీద తయారైన ఈ బురదల ఏడికి పోతున్నాడు అంటారా? వరదల్లో చిక్కుకున్న వాళ్ళను చూసేందుకు పోయి మొన్న చిన్న సార్గా పడంగానే అంత చిన్న గాయానికే సారు పోయి మంచిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ముచ్చట పొంగులేటి దాకా పోయిందో ఏమో గాని మొత్తానికి మళ్ళా వరద బాధితులు కలిసేదందుకు కాలుకు పట్టి కట్టుకొని బండి మీద బయలుదేరిండు. నష్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు ఓడు మంచిగానే ఉన్నది. కానీ మీరు చెప్పే మాటలతోని అప్పటి మందం వాళ్ళ మనసులు నిమ్మలం అవుతుండొచ్చు. అట్లా కలిసి మాటలు చెప్పినట్టే చేతల్లో కూడా మీ ఫలితానం చూపెట్టి ప్రజలకు ఆసరగాండ్రి. ఇండ్లు మునిగిలోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి పుణ్యం కట్టుకోరి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.